హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. కోడిగుడ్డు శనగపిండి పులుసు అండి ఈరోజు మా కిచెన్లో. ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, మెంతులు, ఆవాలు ఆయిల్లో వేసుకొని చిట్టుపట్టలాడాక 3 ఉల్లిపాయలు కట్ చేసి అందులో వేసేసానండి. అవి వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న 3 టమోటాలు కూడా అందులో వేసేసానండి. అవి మగ్గాలంటే ఒక టీ స్పూన్ ఉప్పు వేయాలి కదండి. దానికి ముందు 3 పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఇది మా కారంకి తగ్గట్టు మేము వేసుకుంటున్నామండి. మీరు ఎంత కారం తినగలరో అన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. స్పైసీగా కావాలంటే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసాను. 1 స్పూను కారం, అర స్పూను పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందామండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టి పిసికి ఇందులో పోసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, గుజ్జు తీసేసి ఆ వాటర్ ఇందులో వేసేసాను. అవి కొంచెం చిక్కబడ్డాక ఒక 2 స్పూన్లు శనగపిండి అండి ఇలా చిన్న బౌల్లో వేసుకొని వాటర్లో కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని నీట్గా చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కలిపి పక్కన పెట్టుకుందామండి. ఈ కోడిగుడ్డు శనగపిండి పులుసు నేను వీడియోలో చూసి చేస్తున్నానండి. ఇవి చాలా బాగుంది అని చాలా కామెంట్స్ కూడా చూశాను. అందుకని నేను కూడా ట్రై చేశానండి. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇదిగానే ఉంటుంది కదా, ఎలా వస్తుందోనని చూద్దాం ఎలా వస్తుందో. శనగపిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. కూర అయితే కొంచెం ఉడికింది. కోడిగుడ్లు 5 కోడిగుడ్లు అండి ఉడకబెట్టి కట్ చేసి ఇందులో వేసేస్తున్నాను. వీడియోలో అయితే అస్సలు చేయట్లేదండి, కొంచెం సమస్యలు, అందుకే చేయలేకపోతున్నాను. ఇంక నుంచి పెడదామని అనుకుంటున్నాను వీడియోస్. మనం శనగపిండిని ఇందులో వేసేసుకుందామండి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మొత్తం ఒకసారి గంటతో కలుపుకుందాము. అసలు ఇది ఉడుకుతుంటేనే మంచి వాసన వస్తుంది. అస్సలు ఎంత మంచి వాసన వస్తుందో. ఇందాక 1 స్పూన్ వేసానండి, ఇంకొంచెం సాల్ట్ వేసాను. అంటే కూరకి సరిపడా సాల్ట్ వేయాలి కదా. మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఈ కూర కొంచెం టేస్ట్ రావాలంటే కొంచెం చక్కెర అండి, పంచదార 1/2 స్పూన్ ఉంటుంది వేసేసానండి. ఈ పులుసులో శనగపిండి, ఈ పంచదార హైలైట్ అండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకుతో కూర అయితే రెడీ అయిపోయింది. చూపిస్తానండి. చూస్తున్నారు కదా, బాగుంది కదా, చాలా బాగుందండి. అసలు మంచి వాసన, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. కూర అయితే అసలు చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.